హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షెట్టీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఇదేంట్రా మళ్ళీ కాలీఫ్లవర్ పట్టుకొని వచ్చేసింది అనుకుంటున్నారా? సో ఏ స్నాక్ లేకుండా ఈవినింగ్ గడవదు కదా, అందుకే కాలీఫ్లవర్తో బజ్జీలు చేయబోతున్నాను ఇప్పుడు నేను. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం, వచ్చేయండి. ఒక కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటర్తోని మంచిగా వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు శనగపిండిని జల్లెడ పట్టుకొని అందులోనే కార్న్ ఫ్లోర్ వేయాలి, కొద్దిగా బేకింగ్ సోడా, మిర్చి పౌడర్ అండ్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాము ఇంకా పసుపు వేసి వాటర్ పోస్తూ మిక్స్ చేయాలి. ముందుగానే వాటర్ ఎక్కువగా పోయకూడదు, కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఇక అంతే, కంచుడులో ఆయిల్ వేసుకొని బజ్జీలు వేసేసుకోవడమే. వేయించుకునేప్పుడు ప్రాపర్గా చూసుకోండి, లోపల ఉన్న కాలీఫ్లవర్ పచ్చిగా ఉండకుండా బయట ఎక్కువగా మాడకుండా ఉండాలి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ బజ్జీలు నంచుకొని తినడానికి చట్నీ చేసుకుందాం. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 టొమాటో, ఒక 10 to 15 మిర్చి, కొత్తిమీర అండ్ ఒక పావు కిలో పల్లీలు. ముందు పల్లీలు వేయించుకొని సైడ్కి పెట్టేసి ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని టొమాటోస్ని మంచిగా బాయిల్ చేయాలి సాల్ట్ వేసుకొని. అందులోనే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాలి. ఇప్పుడు పల్లీలతో పాటు అన్నీ మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, చట్నీ రెడీ. నేను కుక్ చేస్తున్నప్పుడు మా తాతయ్య అక్కడే ఉండే, అందుకే ముందు మా తాతయ్యతో టేస్ట్ చేయించాను. సూపర్గా ఉందన్నారు, నిజంగానే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.